బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో దారుణం జరిగింది. బస్టాండ్లో యువతిని నలుగురు అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద మధ్యాహ్నం సమయంలో చాలా దారుణంగా ప్రేమించడం లేదు అని చెప్పి నో చెప్పింది అని చెప్పి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన మంగళూరులో జరిగింది. మంగళూరు సమీపంలోని ఓ ప్రేమోన్మాది సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అది బంట్వాల్ బస్టాండ్. ఈ బస్టాండ్లో 21 ఏళ్ల లావణ్యని నడి రోడ్డు పైనే నరికి చంపాడు చేతన్. లావణ్యకి చేతన్ దూర బంధువు అవుతాడట. లావణ్యని పదే పదే ప్రేమించమని వెంటపడుతున్నాడు. ఇక్కడ కనిపించే ఫోటోలో ఉన్న అమ్మాయి లావణ్య. సో తనని ప్రేమించమని తన దూరపు బంధువు అయినటువంటి చేతన్ పదే పదే వెంటపడుతూ ఉన్నాడు, పదే పదే వేధిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి మాత్రం నిరాకరిస్తోంది. అయితే ఎలాగైనా ఆ అమ్మాయిని చంపాలని ఫిక్స్ అయిపోయాడు చేతన్. సో లావణ్యని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైపోయాడు. తమ ప్రేమకి నో చెప్పిందనేటువంటి కారణంతోనే కసితోనే చేతన్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పలు పోలీస్ బృందాలు ఆయన కోసం వెతుకుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఫోటోలో కనిపించే ఇద్దరే, ఇటు చేతన్ నిందితుడు, రైట్ సైడ్ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, లెఫ్ట్ సైడ్ ఫోటోలో కనబడుతున్న ఆ అమ్మాయి లావణ్య. పాలిసెట్ చదువుతున్నారు, పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నారు. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఒక బస్సులో ఆ స్టేషన్ వరకు వచ్చారు, బస్టాండ్ వరకు వచ్చారు. వచ్చి రాగానే ఆ అమ్మాయిని బలవంతంగా ఆ బస్సులో నుంచి లాగి కింద పడేసి ఆ బస్టాండ్ ఆవరణలోనే తను అప్పుడే ప్రీ ప్లాన్డ్గా తెచ్చుకున్నటువంటి కత్తితో మెడ మీద ఒక్క వేటేశాడు. మీకు ఆ విజువల్ చూపిస్తాను నేను. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అక్కడ వీడియోలో ఆ కొట్టినటువంటి తీరు, ఆ శబ్దంతో సహా వాడు పరుగులు పెడుతున్న వీడియో కూడా చాలా క్లియర్గా కనిపించింది. ఆ బస్టాండ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఆ బస్టాండ్ మధ్యలో ఆవరణలోనే ఒక్కసారిగా అమ్మాయి పైన కత్తితో దాడి చేసి పొడిచి హతమార్చి అక్కడి నుంచి పరారైపోయాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి. ఆ విజువల్లో కనిపిస్తున్నట్టుగా ఆ అమ్మాయిని ఆ బస్టాండ్ ఆవరణలోనే బస్సు నుంచి లాగి బలవంతంగా అక్కడ ఆ అమ్మాయిని కొట్టి చివరిగా మీరు ఫస్ట్ ఆ వీడియోలో పరిగెత్తే ముందు ఒక సౌండ్ వినిపించింది. మళ్ళీ వినిపిస్తాను ఆ సౌండ్ మీకు. టప్ అని సౌండ్ వస్తుంది. అంటే ఆ మెడ పైన కత్తితో వేటేసిన వేట సౌండ్గా వినపడుతోంది. ప్లే చేయండి పీసీఆర్. రైట్. సో ఆ కత్తితో ఆ అమ్మాయి మెడపైన వేటేసిన ఆ వేటు సౌండ్ కూడా వినబడుతోంది. నరికే సమయంలో అమ్మాయిని కొడుతున్నటువంటి ఆ కత్తితో ఆ నరకడం శబ్దం కూడా వినబడుతుందంటే ఏ స్థాయిలో అక్కడ ఆ అబ్బాయి చేసిన ప్రవర్తన ఉందో అర్థమవుతోంది. సో దూర బంధువు అవుతాడు, పదే పదే ప్రేమించమని వెంటాడి వేధించి ఆ అమ్మాయి ఎంత చేసినా ససేమిరా నో అని చెప్పడంతోనే కసితో కర్కశంగా ఆ అమ్మాయిని హతమార్చాడు చేతన్ అనేటువంటి ఈ యువకుడు. దూర బంధువు అవుతాడంట. సో ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుతున్నట్టుగా తెలుస్తోంది. పాలిటెక్నిక్లో ఇద్దరు చదువుతున్నారు. అంటే పాలిటెక్నిక్ చదివే వయసు అంటే సుమారుగా 16-17 ఏళ్ళ వయసు. ఈ 17-18 ఏళ్ళ వయసులోనే ఇటువంటి పరిస్థితి ఉందని అర్థం చేసుకోండి. సో అక్కడ అమ్మాయి చెప్తున్నటువంటి వయసు ప్రకారంగా 21 ఏళ్ళు అంటే అదే 20-21 ఏళ్ళు ఆ సమయం, ఆ వయసు అంతే. ఆ వయసులోనే ఒక అమ్మాయిని చంపాలని నిర్ణయించుకున్నాడు చేతన్. అంటే ఎంతటి మానసిక పరిస్థితుందో అర్థమవుతోంది. సో నిన్న కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లాలో ఒక అమ్మాయి సాయి అండ్ కీర్తి. సో కీర్తి సాయి ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కీర్తికి తెలియకుండా సాయి వేరే ఒక అమ్మాయితో నిశ్చార్థం ఫిక్స్ చేసుకోవడంతో ఆ అమ్మాయి భరించలేక కీర్తి ఒక లేఖ రాసి ఆ అబ్బాయితో మాట్లాడి గొడవకు దిగి నేను చనిపోయిన తర్వాత నా మృతదేహానికి తాళి కట్టరా అంటూ ఒక లేఖ రాసి చనిపోయింది. సో నో చెప్పినందుకు ఒక దగ్గర, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించినందుకు ఇంకో దగ్గర, రెండు సందర్భాల్లో కూడా అమ్మాయిలే చనిపోయారు. ఇక్కడ జరిగినటువంటి ఈ దారుణమైన సంఘటన ఇప్పుడు అందరినీ షాక్ గురి చేసింది. ఇంత బహిరంగంగానే నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే మిట్ట మధ్యాహ్నం ఈ సంఘటనలో ఆ యువకుడు ఆ అమ్మాయిని చంపాడంటే వాడి మానసిక స్థితి ఏంటి, వాడు రేపటి రోజున ఇంకా ఎంతటి ఒక సీరియల్ కిల్లర్ అవుతాడో తలుచుకుంటూనే కొంత ఆందోళన గురి చేస్తోంది. సో ఇప్పుడు ఆ అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయి ఫోటో మీకు చూపిస్తాను, ఎంత చక్కగా ఉందో. వాడు చూస్తేనేమో చదువు సంధ్య లేని వ్యక్తిలా కనబడుతున్నాడు. సో కానీ అక్కడ అమ్మాయిని పదే పదే వేధించేవాడంట. దూర బంధువు నన్ను పెళ్లి చేసుకో, నన్ను ప్రేమించని వేధిస్తూ ఉంటే ఎన్ని చేసినా, ఎన్ని పిచ్చి వేషాలు వేసినా ఆ అమ్మాయి మాత్రం నో అని చెప్పింది.
సో ఆ అమ్మాయి నో అని చెప్పడంతోనే ఎలాగైనా ఈ అమ్మాయిని చంపాలని ఫిక్స్ అయినటువంటి ఆ చేతన్ నడి రోడ్డు మీద ఆ బంట్వాల్ బస్ స్టాండ్లోనే ఆ ఆవరణలోనే బస్సులు వస్తూ ఉన్నాయి, ప్రయాణికులు ఉంటూనే ఉన్నారు చుట్టుపక్కల. సో ఇంతమంది వీడియోలు తీస్తున్నారు, చుట్టూ అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఆ వేటేసిన విధానం కూడా చూస్తున్నాం, టప్పని సౌండ్తోనే ఆ సౌండ్ కూడా వినిపించిందని అంటే చేతన్ ఎంత కసితీరా అమ్మాయిని చంపాలనుకున్నాడు అర్థమవుతోంది. సో ఇప్పుడు లావణ్య మరణించింది, అక్కడ నుంచి పరారైపోయాడు. ఆ వీడియో కూడా మనం చూడొచ్చు, అక్కడ నుంచి పరుగులు తీస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి చేతన్ పరారులో ఉన్నారు. సో పోలీసులు చేతన్ కోసం 4 బృందాలుగా వెతుకుతూ ఉన్నాయి. సో చేతన్ ఒకసారి ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. సో కర్ణాటక దగ్గర జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈ ఘటనలో సో చేతన్ ఫోటో మీకు కనబడుతోంది. చేతన్ ఎక్కడైనా ఇన్ కేస్ తెలుగువారు ఎవరైనా కనుక ఉంటే ఇలాంటి ఈ వ్యక్తి కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సో ఇటువంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? ప్రేమ పేరుతో ప్రేమోన్మాదిగా మారి ఉన్మాదిలాగా ప్రయత్నించి ఆ అమ్మాయిని చంపేసినటువంటి చేతన్ని ఎలా శిక్షించాలి, ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటి ఈ సంఘటన పైన కామెంట్ చేయండి.